నాకు నిచ్చెన ఎక్కడం ఇలా అని తెలియక ఇప్పటివరకు వేరేలో ఎక్కేవాడిని నేను. చాలా బాగుంది. మధ్యలో కాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళారా? అండ్ వెరీ వెల్ డన్, సూపర్. కింద పెట్టండి. మీ ఇద్దరు చేసిన ఈ ప్రయత్నంతో ఆ కుటుంబానికి మరో 15,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్, సూపర్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మీ పేరు, మీరేం చేస్తూ ఉంటారు? నా పేరు వినీత్ కుమార్. శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ బీకామ్ జనరల్ చదువుతున్నాను. వెరీ గుడ్. బాగా చదువుతారా మీరు? ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. నా పేరు శ్యామ్ కుమార్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాసా? ఎన్నోసారి? ఒకటోసారి. ఇంత చిన్న వయసులో నీకు 10th చదవాలని ఎందుకు అనిపించింది? ఏమాట్లా చదువుకుంటూ పోతున్నా. అలా చదువుకుంటూ పోతారా? ఒక్కొక్కటి. ఒకసారి ఒక్కొక్కటి కూడా? 2 సార్లు. 2 సార్లు. వెరీ గుడ్. నన్ను అవుతుంది. మా అయితే గెడ్డాలు అవి తెల్లబడతాయి అంతే. 10th ఇంటర్ అయ్యే టైం కానీ అయిపోతుంది, ఏం కాదు. సినిమాలు బాగా చూస్తావా? మస్తుగా అంటే అలా ఉండిపోతావా? కాదు, ఒక్క సినిమా 4-5 సార్లు చూస్తా. ఏ అర్థం కదా ఫస్ట్ టైము? అర్థం కాదు. ఎందుకు? మనం చూడం కదా ఫస్ట్ సార్, అంతగా. ఫస్ట్ టైం అంత చూడు. మరి ఏం చేస్తుంటావు? 2 సార్లు పోవాలని ఫస్ట్ సార్ చూడను, 2 సార్లు చూస్తా మంచిగా. ఓ పని చేయి. సో ఇన్నిసార్లు చూస్తావు కాబట్టి ఇన్నిసార్లు చూడగా నీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? సమంత. చూడనా, చెప్పనా? నువ్వు సమంతకి తమ్ముడు లాంటి వాడి, నాకు బామ్మర్ది లాంటి వాడి. ఓకే, సో సమంత కోసం ఒక పాట పాడినానా? డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తావా? ఫిక్స్ అయ్యవా? పక్కా. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట వస్తుంది, దానికి మీరిద్దరు బీభత్సమైన డాన్స్ చేస్తారు. ఓకే, మ్యూజిక్. మావా అదృశ్య వేసుకో. చెమట పట్టిస్తాం మామా, సగలు పుట్టిస్తాం మామా. ఒరే నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తాం మామా, నిన్ను నలిపేస్తాం మామా. ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా ఇది NTR సినిమా. మందు కాసు పడితే ఇది ANR సినిమా. జేమ్స్ బాండునైతే ఇది సూపర్ స్టార్ సినిమా. బాక్స్ బదులు పడితే ఇది మెగా స్టార్ సినిమా. ఏ హీరో బొమ్మైనా నీ హీరో నేనేగా. మొగేలా అందరికి నమస్కారం సార్. లక్ష్మీదేవి తరఫున మీకు అందరికి నమస్కారం. అందరికి అది చేస్తున్నా. నాకు మా పిల్లకి సేవ చేస్తారేమో అని వచ్చినాం. నాకు 2 ఆపరేషన్లు, గర్భసంచి ఆపరేషన్ అయింది, పిల్లల ఆపరేషన్ అయింది. నా బిడ్డని వదిలేక నాకు కాళ్ళ నొప్పులు, నాకు చేసుకొనికే రాదు సార్. ఇవన్నీ చేసుకొని నా కొడుకు యాక్సిడెంట్ అయింది. నాకే వాళ్ళు ఇంత అన్నం పెడతానేమనంటే వాళ్ళకే నేనే చేతానం చేయకున్నా సార్. నాకు ఏమన్నా చేయండి, నాకు ఎక్కడన్నా చేయండి.
నా అల్లుడు యాక్సిడెంట్ అయ్యి ఆయన కానీ చనిపోయిండు. ఇంకేం చేద్దాం సార్, ఆమె ఏడవ నేను ఏడవ పొద్దుకులు తెల్లారులు వేసుకుంటాం. నాది హాస్టల్కి వచ్చి ఆమెను కొట్టి చేస్తాను. నేను మళ్ళా కొడితే ఉడకపోదు, ఏడుస్తూనే ఉంటుంది. ఏం చేస్తాను సార్, ఏడవద్దంటే ఏడుస్తుంది, ఇంకా సతాయిస్తుంది సార్. ఇంకేం చేయాలి నేను? ఇప్పుడు ఇంట్లో ఎవరు పని చేస్తున్నారమ్మా? ఆయన పొద్దుకులు ఎవరన్నా పిలిస్తే కూలిపోతాడు. ఇంకా ఏం లేదు, ఇంకా ఊరికేనే ఉంటాం. ఇంకా ఆమె చాకృతి చేసుకుంటాం, ఇద్దరం ఉంటాం సార్. ఇంకా ఉన్న భూమి అమ్ముకున్నాం, ఇంకా బస్సులు అన్నీ అమ్ముకొని ఏం లేదు ఇంకా మాకు. ఇల్లు ఎలా గడుస్తుంది? ఆదాయం ఎక్కడి నుంచి? ఇంకా ఆదాయం లేదు, ఏది లేదు. ఇంకా 150 రూపాయలు కూలిస్తే ఇంకా చాలు ఆమె పండ్లకు ఆమె పాలకే సరిపోతాయి సార్. మాకు ఇంకా ఏంది లేదు. ఇంకా ఆయన మా వాడు ఆడ హాస్పిటల్నే ఉండే, హాస్పిటల్లో పని చేస్తే వానికి 5-6 వేలు వస్తాయి. అంతే వాని జీతం కూడా వానికి సరిపోదు సార్. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా? మీకు ఎలాంటి సహాయం కావాలని కోరుకుంటున్నారు? గేదెలు కావాలి సార్. ఇంకా ఆయన్నే ఉంటాడు, ఆయన చేస్తాడు. ఇంకా పాలు అమ్ముకొని బతుకుంటాం సార్. ఇంకా పాల వ్యాపారం మొదలు పెడదాం. పాల వ్యాపారం చేసుకుంటాం. సో ఈరోజు అందరం కలిసి ప్రయత్నిద్దామా? తప్పకుండా మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీరు సొంతంగా పాల వ్యాపారం మొదలు పెట్టుకునేలా అందరం కలిసి ప్రయత్నిద్దాం. అందరం కలిసి పెట్టుకున్నాం సార్. ఆ ఆడపిల్ల పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా మళ్ళీ తిరిగి పుట్టింటికే రావడం అండ్ ఆ పుట్టింట్లోనే ఉండడం, అటు అమ్మ నాన్న ఇంకా కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటున్నారు వాళ్ళ కూతుర్ని. కానీ వాళ్ళకంటూ వచ్చిన ఆధారం దొరికితే దాని నుంచి వచ్చే ఆదాయంతో ఆ పిల్లకి మందులకు కానీ వాళ్ళ ముగ్గురు ఉన్న ఇంట్లో 2 పూట్ల అన్నం తినడానికైనా కుదురుతుంది అని అనుకుంటున్నారు. సో ఆ పాల వ్యాపారం కోసం మనందరం కలిసి ప్రయత్నిద్దాం, సరేనా? ఓకే, సో మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో మీ ఇద్దరు వీళ్ళందరి తరఫున ముందుకు వచ్చారు. సో వీళ్ళిద్దరూ వచ్చారంటే మీరు అందరూ వచ్చినట్టే. సో ఆ మొదటి ప్రయత్నం ఆ కుటుంబం కోసం మీరిద్దరు చేయబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ మా. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడున్న బెలూన్స్ ఒక్కొక్కటి తీసి ఊదుకుంటూ చేత కొట్టకూడదు, ఓన్లీ ఊదుకుంటూ బుడగని తీసుకెళ్ళి చేత కొట్టుకుంటూ ఆ అగరబత్తి దగ్గర తీసుకెళ్ళాలి, దాన్ని పేల్చాలి. రైటా? రెడీ? 3, 2, 1 గో. తన మొదలు చివర ఒకటి, కష్టమే సాక్ష్యం, గెలిచేందుకు అది తొలి అడుగే, శ్రమతో భ్రమనే తొలగించేదా, విధిగా విధిని ఎదిరించేదా. నీ శత్రువు నీలోనే నిద్రిస్తూ ఉన్నది లేపేసే, నీ శత్రువు నువ్వేరా ముందర వాడిని ఓడించే, ఈ చక్రము నిన్నే తిప్పేలోగా నువ్వే దాన్ని తిప్పేసే, నీ చుట్టూరా తిప్పేసే. చెమటే చమురుగా సరసరలాడగా గిర 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 నిన్నైరా. నా పేరు ఈశ్వరమ్మ. అనుకున్న పరిస్థితుల వల్ల నన్ను కాలిపోవాల్సి వచ్చింది సార్. నాకు దయలేని దైవమా, ఇది నీకు న్యాయమా? నా భర్త పడే నా వేదన ఎందుకు బతుకున్నానని అనిపిస్తుంది సార్ నాకు. నీకు బరువైతే ఆ భారం దించుకో. మధ్యాహ్నం ఒక్క పూట కూడా తిండు సార్.
బాబుని తీసుకొని మరొక పెళ్లి చేసుకోమన్నాను సార్ అతన్ని. నాకు మరొక పెళ్ళి అంటూ లేదు, నేను సచ్చిన బతికిన నీతోనే జీవితం అన్నారు సార్ అతను. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. నేను ఇలా చనిపోదాం అనుకున్నానమ్మా, వెళ్ళిపోయాను. కానీ నేనేం చేయాలో తెలియక మళ్ళీ మిమ్మల్ని ఇద్దరిని అనాథలు అయిపోతారేమో అని భయపడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు చెప్పాడు సార్ నాకు చని. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. 24, 32, 36 నా సైజ్. నన్ను లవ్ చేయడానికి అది సరిపోదా? నా బయోడేటా మొత్తం కావాలా? నాకు తండ్రి నేనండి, తండ్రి స్థానంలో ఉన్నాడు సార్. నాకు ఉన్నా సరే నాకు బతకాలని లేదు సార్.